సందె పొద్దుల కాడ హ్మ్. సంపెంగన వింది. అభిలాష్. సందె పొద్దుల కాడ సంపంగిన వింది. హ్మ్. అందగా ఏమిటి విశేషాలు? ఆ అమ్మాయి నిన్ను చూస్తుంది ఎందుకు? చిన్నోళ్ళకి అన్నయ్య, పెద్దవాళ్ళకి మహానుభావుడు. నా చిరన్నే ఇట్లా కష్టపడ్డాడు అనేది ఒకటి నాకు ధైర్యం ఇచ్చేది. సజీవి ఓకే. కష్టపడి పైకి వచ్చాడు. ఎందరికో ఆదర్శం నా చిరణ్. వాళ్ళ కుటుంబానికే కాదు, ఎంతోమంది. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాయక్ నరహరి శెట్టి. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఎంతోమంది ఆయనకి విషెస్ చెప్తూ ఉంటారు. ఆయన్ని అమితంగా ప్రేమించే మరి లెజెండరీ యాక్టర్ బాబు మోహన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. బాబు మోహన్ గారు నమస్తే సార్. నమస్కారం. బాబు మోహన్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మీకు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చాలా. చెప్పాల్సిన పని లేదు. మీ మాటల్లో ఏం చెప్తారు? మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పాలనంటే ఒకరోజు కాల్ షీట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అయినా సరిపోదు. అవును సార్. అంత గ్రేట్ మా చిరు అన్న. మ్మ్. నేను ఎన్టీఆర్ గారి తర్వాత అంత అమితంగా ప్రేమించింది అన్న చిరన్ననే. మ్మ్. చిరన్న అసలు నాకు సినిమాలకు సంబంధం లేకుండా ఉద్యోగిగా ఉన్నప్పుడే మ్మ్. నేను హైదరాబాద్ కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. మ్మ్. ఖమ్మం జిల్లా నుంచి. మ్మ్. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని. మ్మ్. రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడిని. అలాంటిది సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్గా డెప్యుటేషన్ వచ్చాను. మ్మ్. అంటే ఇక్కడ ఆఫీసర్సే నన్ను డెప్యుటేషన్ తీసుకున్నారు. మ్మ్. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక 5-6 జిల్లాల నుంచి మ్మ్. ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ కార్పొరేషన్ అని పెట్టారు. ఓకే. పేదవాళ్ళకు సంబంధించిన ఈ స్కీమ్ అది. మ్మ్. క్యాంటీన్స్ పెట్టి అన్నీ చాలా చేశారు. మ్మ్. దాంట్లో పనిచేయడానికని నన్ను డెప్యుటేషన్ తీసుకున్నారు. అప్పుడు నేను హైదరాబాద్ రాకముందు నుండే చిరంజీవి గారి అభిమానిని. చిరంజీవి గారు అంటే అప్పుడే టాప్కి వస్తున్నారు చిరంజీవి గారు. మ్మ్. ఆ టాప్కి వచ్చేటప్పుడే ఆయన తపన ఇట్లా చేయాలి, ఇట్లా డ్యాన్స్ చేయాలి. మ్మ్. అసలు నేనే కంట తడి పెట్టుకునేంత బాధపడ్డాను. మ్మ్. అయ్యో ఇంత శ్రమ పడుతున్నాడే, అందుక పైకి వస్తున్నాడు అట్లా నేను ఫీల్ అయ్యేవాడిని. ఆశా. ఏది షూటింగ్లు చూస్తూ. షూటింగ్ అన్నయ్య షూటింగ్ చూస్తా. మెయిన్గా ఒక సినిమా షూటింగ్లో కాలుకు దెబ్బ తగిలింది అన్నగారికి. మ్మ్. నైటు ఆ దెబ్బతో కాలు కట్టుంది, రైట్ లెగ్ అన్నది. ఆ కట్టుతోనే అలాగే కుంటుతూ సాంగ్ చేస్తున్నారు. ఆ. కొంచెం కవర్ చేసుకుంటూ చేస్తున్నారు అంటున్నారు. ఆ. ఇది చూసి అయ్యో ఏంటి అన్న ఇంత కష్టపడుతున్నాడు అనుకున్నాను. మ్మ్. అట్లా ప్రతి షూటింగ్, చిరంజీవి గారి షూటింగ్ జరుగుతుందంటే చాలు, మ్మ్. నేను ఇన్స్పెక్టర్ని కదా, ఆ, ఆ. నేను ఎప్పుడంటే అప్పుడు ఏ చెక్కింగ్ కన్నా పోవచ్చు. మీ ఇష్టం అది. అయితే ఎక్కువగా సారథి స్టూడియో చుట్టే తిరిగేవాడిని. అంటే నా ఏరియా దగ్గర సారథి స్టూడియో నుంచి కృష్ణానగర్ వరకు ఉండేది. అప్పుడు కృష్ణానగర్ లేదు, లేదు. పుట్టింది అప్పుడెప్పుడే. మ్మ్. కొంచెం ఇండ్లు, చిన్న షాపులు అవి తయారవుతున్నాయి. మ్మ్. అక్కడ సారథి స్టూడియోకి వెళ్తే ఒక షూటింగ్ జరుగుతుంది. చూశాను, ఓహో షూటింగ్ అంటే ఇట్లా ఉంటుందా అదే అనుకొని సరే అప్పటికే ఇంకా తృప్తి చాలలేదు నాకు. ఇందులో హీరో ఎవరు బాబు అని అడిగారు మీరు? ఎవరిని అడిగాను? చిరణ్ని అడిగాను. అన్నయ్యని అడిగారు. మరి హీరో లాగా ఉన్నాడు, హీరో అంటే మళ్ళీ బాగుండదేమో, ఆ. ఇందులో హీరో ఎవరు బాబు అంటే నేనే సార్ ఆ. అని నవ్వి ఆ. పక్కకు పోయినా. అమ్మ ధైర్యం చేసి అడిగాను, మీరు చిరంజీవి గారని అంటే ఏమనుకుంటారు ఇవన్నీ అంటే భయాలు ఉండే. అవును ఉంటే చూడంగానే కొంచెం, అంతే సార్. కానీ సింపుల్గా, ఎంత సింపుల్గా ఉన్నాడు అంటే ఆ. నేను కాలేజ్ స్టూడెంట్లో ఒక స్టూడెంట్ అనుకున్నాను. మ్మ్. అంటే ఇది నేను ఇందాక సాంగ్ అని చెప్పి చూసిన దానికంటే ముందు ఓకే. ఆ షూటింగ్ భరద్వాజ గారి మ్మ్. భరద్వాజ గారు. షూటింగ్, వాళ్ళ నాన్నగారు దానికంతా కథ అంతా నేనే అన్న తర్వాత చూసి ఇక నా కళ సక్సెస్ అయింది. నేను
చూడాలనుకున్నాను. ఒకరోజు మళ్ళీ పోయాను. మళ్ళీ పోతే ఒక సాంగ్స్ జరుగుతుంది. ఒక నెల వంక లల ఓకే. గోరింక ఓకే. లల వేరే పండగ అని ఓకే. ఆ సాంగ్. ఓకే. సాంగ్ సినిమా కూడా గుర్తు రావట్లేదు ఇప్పుడు. అయితే దాంట్లో ఆయన ఫీల్, నేను చనిపోబోతున్నాను, ఒక ప్రాబ్లం రాబోతుంది, అది ఆయనకు తెలుసు. ఓకే. కానీ ఇంట్లో అందరితో సరదాగా గడపాలి ఈరోజు అని పాడుతుంటాడు ఆ పాట అదే సందర్భం. ఓకే. అయితే అంటే నాకు ఎక్కువ అంటే నేను సినిమా చూడలేదు, షూటింగ్లో ఉన్నారు కాబట్టి నాకు అర్థమైంది. ఇప్పటి వరకు మీరు అది దాంట్లో గుర్తుపెట్టేసుకున్నారు. ఓకే. పాట గుర్తుపెట్టుకున్నా. పోయి అసలు సినిమా రిలీజ్ కాగా అయిన రోజే ఈ పాట చూడాలని పోతే నాకే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అంటే బాధంతా లోన దాచుకొని నేను వీళ్ళకి దూరం అవుతున్నానే అని తలంచుకొని సంతోషంగా లలా అని పిల్లలతో ఆడుతుంటాడు. ఓకే. అట్లా అక్కడ చూసిన, దాని తర్వాత వాళ్ళ కాళ్ళ నొప్పితో చూసిన, ఇవన్నీ చూసినాక నేను డిసైడ్ అయిపోయాను. చిరంజీవి అంటే నా అన్న ఎందుకో అప్పుడు అన్న అని అనుకున్నా. చిరన్న ఒక ఎన్టీ రామారావు గారినే అన్నగారు అనేది నేను. ఇంకా నేను ఎవరిని అన్నగారు అల్లా. దాని తర్వాత అన్నా అని నీ మనసులో అనుకున్నది చిరంజీవి గారు. ఆయన అన్నగారు, ఈయన అన్నయ్య గారు. అన్నయ్య చిరన్న అంతే. ఓకే. అంతే. అంటే బాబు మోహన్ గారు మామూలుగా ఎవరికైనా కూడా బిజీ అయ్యే కొద్దీ నార్మల్గా కొంత ప్రౌడ్ చూపించే కొంతమంది ఉన్నారు. కానీ అన్నయ్యలో ఇప్పుడు నిత్య విద్యార్థి ఇప్పటికీ చిన్నోళ్ళకి అన్నయ్య, పెద్దవాళ్ళకి మహానుభావుడు. ఇక నేను అనుకోకుండా సినిమా యాక్టర్ కావడం, మళ్ళీ చిరన్నతో యాక్ట్ చేయటం, చాలా సినిమా నాకు ఫస్ట్ పిక్చర్ నాది అంకుశం హిట్ అయింది. నాకు పెద్ద పేరు వచ్చింది, పెద్ద స్టార్డమ్ వచ్చింది. టప 10-15 సినిమాలు బుక్ అయ్యాను. తర్వాత అంకుశం తర్వాతనే స్టోర్పురం పోలీస్ స్టేషన్, స్టోర్పురం దొంగలు ఏదో సినిమా అన్నగారితో, స్టోర్పురం దొంగలే అనుకుంటాను. పోలీస్ స్టేషన్ కాదు సార్. సో అన్నయ్య గారిది స్టోర్పురం పోలీస్ స్టేషన్. స్టోర్పురం దొంగలు అంటే వాళ్ళు భానుచంద్ర గారు, వాళ్ళు వేరు, అది వేరు. స్టోర్పురం పోలీస్ స్టేషన్ అన్నయ్య గారి సినిమా. అన్నగారితో యాక్టింగ్. నేను అన్నగారు చిరన్నే. నేను కొంచెం అంటే నేను అభిమానిగా సినిమా షూటింగ్లు చూడటానికి పెట్టి నేను చిరన్నతో యాక్ట్ చేయటం అనే నేను కొంచెం గజిబిజి అవుతున్నాను. అన్నగారు గ్రహించి నా మీద ఎట్నే చేయి పెట్టి లెఫ్ట్ హ్యాండే పెట్టి బాగా చేస్తున్నారు మీరు, కన్ఫ్యూజ్ అవ్వద్దు అని ఇట్లా ఎంకరేజ్ చేశారు. అలా చిరన్న కష్టపడి పైకి వచ్చిండంటే ఆయన ఎట్లా కష్టపడి పైకి వచ్చిండో చూసిన వాళ్ళని, ఎంత స్ట్రగుల్ అయ్యేవాడో చూసినాడు, ఎంత ఓపికతో పనిచేసేవాడో చూసినా నేను. అసలు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా నైట్ అండ్ డే షూటింగ్ చేసే వాళ్ళు చూసినా నేను. కానీ అది చూసినందుకో ఏమో నేను కూడా సినిమా యాక్టర్ అయిన తర్వాత కొంచెం రెస్ట్లెస్గా పనిచేసేటప్పటికినా నా చిరన్నే ఇట్లా కష్టపడ్డాడు అనేది ఒకటి నాకు ధైర్యం ఇచ్చేది. అట్లా ఎన్నో సంఘటనలు ఉన్నాయనుకో. చిరన్న గురించి చెప్పాలంటే ఇందాకే చెప్పిన నేను, రోజులు కావాలి. కనుక ఈ ప్రశ్నకు సమాధానం కష్టజీవి, కష్టపడి పైకి వచ్చాడు. ఎందరికో ఆదర్శం నా చిరన్న. వాళ్ళ కుటుంబానికే కాదు, ఎంతోమందికి అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి కూడా, ఒక సినిమా యాక్టర్లు కాదు, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళే కాదు, ఎంతోమందికి కష్టపడి పైకి రావాలి, కష్టపడి పనిచేయాలి అనేది గుండెల్లో నాటుకునేటట్టుగా ఆయన షూటింగ్లు చూసిన వాళ్ళు కానీ, ఆయన గురించి తెలిసిన వాళ్ళు కానీ చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు. అంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అన్నట్టు సార్. ఎంతోమంది లెజెండరీగా భావించే చిరంజీవి గారిని ఇప్పటికి కొంతమంది ఎందుకు పనికి రాకుండా కూడా కొన్ని మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి అసలు ఏమంటారు సార్ మీరు? మీరన్నారుగా పనికి మాలిన మాటలు మాట్లాడుతుంటారని. అలాంటి వాడిని తలంచుకోకూడదు. అలాంటి పేరు
అసలు ఎత్తకూడదు, ఎత్తుకోడు ఆ మాటే మాట్లాడకూడదు. మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వెన్నగా పనికిమాలిన పని పనికిమాలినుడి గురించి ఓకే ఒక మహా అద్భుతమైన లెజెండరీ లెజెండరీ హీరో, మెగా స్టార్. ఎవర్ గ్రీన్ హీరోలు ఓకే మాట్లాడుకునే సందర్భంగా ఓకే అది చీడపురుగుల గురించి మాట్లాడతా అసహ్యం. బాబుమోహన్ గారు, మీ కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్నో సినిమాలు చేశారు. మీ బెస్ట్ అన్నయ్యతో కలిసిన మూమెంట్లో సినిమాలో పరంగా బాగా అన్నయ్యకి నచ్చిన సాంగ్ ఏంటి మీకు? అన్నయ్య నచ్చిన సాంగ్? నేను నాకు అప్పటికిప్పటికి చాలా సాంగులు ఉన్నాయి అన్నయ్య. అయ్యో, మొన్న బాలసుబ్రహ్మణ్యం గారి హిట్స్ అని టీవీలో వచ్చింది, ఈటీవీలో. నేను చూస్తే సూపర్ డూపర్ హిట్ అయిన సాంగులన్నీ బాలుగారే పాడారు మొత్తం. ఒక పాటకి ఒక పాట. ఇప్పుడు ఒక నెలవంక గోరింక ఆ పాట ఉంది చూసారా, లైక్ దట్. ఇన్ని హిట్లు ఇప్పుడు నేను చెప్తే మళ్ళా చెప్తున్నా, ఈ రోజంతా చెప్పాల్సి ఉంటుంది, అన్ని పాటలు ఉన్నాయి. నిజంగా అన్న డ్యాన్సు, అన్న పాటలు ఎంతమందికి ఇన్స్పిరేషన్. 1 2 3 అది చాలా పాటలు ఉన్నాయి. లంకేశ్వరుడు, సంధ్య పొద్దుల కాడ సంపెంగన వింది, అసలు ఆ పాట ఏంటి, ఇళయరాజా గారు అందులో అన్ని పాటలు అభిలాష సూపర్ హిట్. ఇక చాలా ఉన్నాయి. ఒకటంటే మనం చెప్పలేము సార్, చెప్పలేము. ఒకదాన్ని మించింది ఒకటి. ఇంకొకటి ఇది ఏదో అదే అసలు వద్దులేండి. కానీ సార్ అన్నయ్య అంటే ఎందుకు సార్ మీకు ఇంత ప్రేమ? అంటే మీరు సినిమా షూటింగ్ ప్రకారం వ్యక్తిగతంగా అన్నయ్యని ఎలా ఇష్టపడతారు సార్ మీరు? కష్టజీవి, కష్టపడి పైకి వచ్చాడు. వారిని చూసుకుంటూ నేను పైకి వచ్చాను. నేను ఊహించుకోలేదు నేను సినిమా యాక్టర్ అవుతున్నాను. నేను సినిమాలు చూసుకుంటూ పెరిగిన వాడిని. అందులో నేను ఎన్టీ రామారావు గారి సినిమాలు తప్పకుండా చూసాను, చిన్నప్పటి నుంచి చూసిన వాడిని. ఓకే. మళ్ళీ తర్వాత మనకు ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి గారే. సరే, అక్కినేని గారు కూడా మహానుభావులు. వాళ్ళిద్దరు కలిసి నాకు అన్నగారు చిరంజీవి నాగేశ్వరరావు గారితో కూడా చేశారు. కానీ నన్ను ఎంతో అభిమానించేవారు నాగేశ్వరరావు గారు కూడా. నన్ను అందగా ఏమిటి విశేషాలు, అమ్మాయి నిన్ను చూస్తుంది ఎందుకు, ఇంట్లో ఎంత సన్నిహితంగా మాట్లాడేవారు. నాగేశ్వరరావు గారితో చాలా సినిమాలు చేశారు. చేతులు ఎత్తి దండం పెట్టారు, మహా హీరో. అయినా ఆయనే చిరన్న ఎన్టీఆరే చిరన్న మళ్ళీ ప్రిఫరెన్స్ మాత్రం తేడా రాదు. తర్వాత ఇలాగే ఉండాలి. ఎవరు ఇటు ఎవరు అది ఎవరన్నా ఏమన్నా అనుకోలేదు. నాకు చిరన్న నాకు అలాగే కనపడుతుంది, లెజెండరీ. అసలు మీ ఫేస్ మిమ్మల్ని చూస్తుంటేనే ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానం తెలిసిపోతుంది. నా అన్న బర్త్డే వస్తుంది త్వరలో, రేపే అనేది రేపే కనుక నా అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, గాడ్ బ్లెస్ యూ అన్నయ్య, చిరన్నయ్య. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిరన్నయ్య. గాడ్ బ్లెస్ యూ చిరన్నయ్య. గాడ్ బ్లెస్ యూ. ఎప్పటికీ ఇలాగే ఉండాలి నా అన్న. యంగ్ బాయ్, టీనేజ్ బాయ్, అంతే. ఎప్పటికీ కాలు ఇట్లా తిప్పితే అంటున్నారు జనం. వీళ్ళందరికీ తిప్పే వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ అన్నయ్యే కదా సార్. సార్ ఎవరికి అసలు తిప్పేవాళ్ళు లేరు సార్. గ్రేస్ అసలు ఆ గ్రేసు, ఆ కాలు పెట్టడం, ఇట్లా అనటం లేరు, రాలేదు. చాలామంది హీరోలు ఇక పేర్లు చెప్పను, ఎందుకంటే కనుక ఎన్టీఆర్ గారి తర్వాత, అక్కినేని గారి తర్వాత ఎంతమంది అయితే ఉన్నారో హీరోలు, వాళ్ళందరినీ దాటుకుంటూ టాప్ రేంజ్ మెగాస్టార్ నా అన్న అయ్యాడు. సాంగులే మెయిన్గా, అంటే డ్యాన్స్ సాంగులు, ఫైట్స్లో డూప్స్ లేవు సార్. దూపా గీపా, ఎగరవాలంటే ఎగిరేది, దూకాలంటే దూకేది. అసలు
సాటి లేరు, సరిలేరు నీకెవ్వరు నా చిరన్న. మెగాస్టార్ గారు చూస్తున్నారా, బాబు మోహన్ గారు మామూలుగా కాదు, అన్న ఎప్పుడు కూడా నిరంతరం మా చిరన్న ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. బాబు మోహన్ గారు, మీరు అవకాశం ఇచ్చినందుకు, మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు మా ఏఎన్ఎన్ ఛానల్ ద్వారా చాలా ధన్యవాదాలు సార్. మీరు మెగాస్టార్ చిరన్నకి మా ఛానల్ ద్వారా విషెస్ చెప్తే మాకు కూడా చాలా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. మీ ఛానల్కు, మీ ఛానల్ ఓనర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి. చూసారు కదా, మన బాబు మోహన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మెగాస్టార్ గారి మీద ఉన్న ప్రేమని, అచంచలమైన భక్తిని ఏ రకంగా చాటి చెప్పారో మనకు కూడా చూసాం. మరి బాబు మోహన్ గారు కూడా మరి అద్భుతమైన లైఫ్ని మరింతగా ముందు ఎంజాయ్ చేసి ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఏఎన్ఎన్ ఛానల్ ద్వారా మనం కూడా కోరుకుందాం. నమస్తే.